హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే చికెన్ ఫ్రై చేసుకుందామండి. ముందుగా చికెన్ కడుక్కొని ఇలా బాణీలో వేసుకోవాలండి. అందులోనే ఆయిల్. చికెన్ ఫ్రై ఇలా చేసుకున్నారంటే క్రిస్పీగా గ్రేవీగా కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ వేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, రుచికి ఎంత సరిపోతుంది మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చండి. సాల్ట్, కారం, అంటే పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నా వేసుకోకుండా ఎవరిష్టం వాళ్ళదండి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా, నిమ్మకాయ, పెరుగు, అలాగే కొత్తిమీర వేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక గంట సేపు పెట్టుకొని ఇలాగా మ్యాగ్నేట్ చేసుకొని మొత్తం మసాలా అంతా ఈ చికెన్కి పట్టేలా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక గంట రెస్ట్లో పెట్టుకోవాలి. రెస్ట్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలాగుందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. గ్రేవీ ఉంటుంది. ఫ్రై చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకా ఇలా మసాలా పట్టేలాగా అంతా ఇలా పెట్టుకొని ఒక గంట రెస్ట్లో పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుందామండి. అంతలోకి కాసేపు ఇలా ఉంచుకుందాం. ఇలా గంట అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని పెట్టుకోండి. అటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం సైజులో పెట్టానండి గ్యాస్. చూడండి ఇప్పుడు ఫ్రై అవుతుంది. మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటాం. అయితే కలుపుకోవాలండి. అదిగో రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై ఎంతో రుచిగా ఉంటుంది. ఇదిగోండి ముక్కలు కంటుంటే చూసారా మెత్తగా అవుతుంది. ఇదిగోండి చూసారా ఎలాగంటే ముక్క సూపర్గా ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ.